చేవెళ్ళ పాలిటిక్స్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన పార్టీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధమైనట్లు కనిపించట్లేదు. ఇప్పటికే చేవెళ్ళ అభ్యర్థుల విషయంలో మల్ల గులాలు పడుతున్నాయి. పార్టీ మారుతున్న లీడర్ల కోసం అన్ని పార్టీలు వేచి చూస్తున్నట్లు కనిపిస్తున్నది. 10 ఏళ్లు అధికారం వహించిన బీఆర్ఎస్ లీడర్లు 3 నెలలు సైతం పవర్ లేకుండా ఉండలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది లీడర్లు కారు దిగేసి హస్తం గుటికి చేరగా మరికొందరు కమలం కండో కప్పుకుంటారు. దీంతో ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉండే కారు ఇప్పుడు క్రమంగా ఖాళీ అవుతుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాంగ్రెస్లో టికెట్ విషయంలో సస్పెన్స్ నెలకొనగా బీజేపీ అభ్యర్థి ఖరారైన అంతర్గత కలహాలు తలనొప్పిగా మారాయి. సో కాంగ్రెస్ టికెట్ సంబంధించి సస్పెన్స్, కాంగ్రెస్ టికెట్ నాకు తెలిసి అయితే రంజిత్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ నేతలు సమన్వయ లోపం అని అంటా ఉన్నారు. సార్ సమన్వయ లోపం అంటూ నాకు తెలిసి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే నేను దగ్గరగా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి క్యాడర్ చాలా బలంగా పనిచేస్తున్న విషయం కూడా తెలుస్తోంది. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి తనకుండేటువంటి తన వ్యవహార శైలి ఏదైతుందో అందరికి కూడా ఈజీగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే తన వ్యవహార శైలి మీద ఎవరికి కూడా భిన్నాభిప్రాయాలు ఉండవు. ప్లస్ అలాంటి వ్యతిరేకత అయితే కనబడదు వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఒక సౌమ్యుడు, ఒక చదువుకున్నవాడు, పెద్దగా రాజకీయాలు చేయడు. అంటే ఒకరి మీద కుట్రలు చేయాలనే ఉద్దేశం ఉండదు, ఒకరి మీద ఒక తిట్టాలనే ఉద్దేశం ఉండదు. ప్లస్ ఆయనకు ఎలాంటి కోపం కానీ అలాంటి ఏమి రావు వాస్తవంగా. సో ఆయన పైన భిన్నాభిప్రాయాలు అయితే చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం తప్ప మిగతా ఎవరు కూడా అవకాశం. ఎందుకంటే ఈరోజు మహేశ్వరం తీసుకోండి, అందల శ్రీరాములు యాదవ్ అవుట్ రైట్గా పనిచేయబోతున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం. అదేవిధంగా రాజేంద్ర తీసుకోండి, అక్కడ ఎవరైతే తోకల శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన కూడా పెద్ద ఎత్తున పనిచేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా లింగంపల్లి అయితే ఆ రవికుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడు అనుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో మనిషి అనుకోవచ్చు. సో అక్కడ పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తూ ఉంది. ఇక మన చేవెళ్ళ కానీ పరిగి కానీ ఈరోజు ఇంకొకరి తాండూరు కానీ ఈ నియోజకవర్గాల్లో ఆయనకు ఆల్రెడీ ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలు ఇవన్నీ ఆయన సొంతగా పట్టున్నటువంటి ఏరియాలు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి పెద్దగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండవు వాస్తవంగా. సో ఖచ్చితంగా ఆయన గెలిచేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ప్లస్ చిన్న ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ చిన్నగా ఉంటాయి ఇష్యూస్, అవి పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక కాసాని బరిలో నిలిచారు. అసలు కాసాని జ్ఞానేశ్వర్ అసలు పోటీలో ఉంటాడా ఉండడనేది ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఆయన ప్రచారం స్టార్ట్ చేయలేదు. కేవలం ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి టార్గెట్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ బరిలో ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కొండా విశ్వేశ్వరరెడ్డికి అన్ని వర్గాల నుంచి సరే ఆయన ఒక ఉన్నత వర్గమైనప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలి వల్ల చాలామంది లబ్ధి పొందినట్టు గట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్లస్ ఆయన స్వతహాగా ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీ నుంచి వచ్చిండు. ప్లస్ స్వతహాగా ఆయన ఒక ఆర్థికంగా బలంగా ఉన్నట్టు వ్యక్తి కాబట్టి ఆయన పైన భిన్నాభిప్రాయాలు అయితే ఎవరికి లేవు. సో ఆయన గెలిపించుకున్న దానిలో కూడా అందరూ కూడా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అక్కడ మనం అనుకుంటా ఉన్నాం తాండూరులో కానీ పరిగిలో కానీ లేదంటే చేవేల్లో కానీ వికారాబాద్లో కానీ అసలు కాంగ్రెస్ వేవ్ బలంగా ఉంటుంది, బీజేపీ వేవ్ బలహీనంగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఇది పొరపాటు. ఎందుకంటే అక్కడ బీజేపీ బలహీనంగా ఉందా లేదా పక్కన పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డికి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తాండ్రులో భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చేవేళ్లలో కానీ వికారాబాద్లో కానీ ఈరోజు పరిగిలో కానీ తనకు సంబంధించినటువంటి రిలేషన్స్ అక్కడ ఉండడం కానీ లేదంటే ఆయనకు సొంత క్యాడర్ నిర్మాణం ఉండడం కావచ్చు. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి సొంత క్యాడర్ నిర్మాణం అక్కడ ఆ బేస్లో ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిందంతా అక్కడే, అంటే వాళ్ళ మూలాలే అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచే వాళ్ళ మూలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో బీజేపీ క్యాడర్తో సంబంధం లేకుండా వ్యక్తిగతమైన ఇమేజ్ తోటి కూడా ఆయన బలంగా గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, మోడీ వేవ్ స్పష్టంగా కనబడతా ఉంది గ్రౌండ్లో. సో దానికి తగ్గట్టుగా వ్యక్తిగత ఇమేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అభ్యర్థికి ఉండే అవకాశాలు. ఇప్పుడు గెలిచేటువంటి సీట్లు కూడా మోడీ వేవ్ 60 to 70% గ్రౌండ్లో ఉంటే వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఖచ్చితంగా 20 to 30% ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ 20 to 30% ఇమేజ్ తోటి ఈరోజు భారీగా విజయాలు సాధించే అవకాశాలు. ఎవరికైతే వ్యక్తిగత ఇమేజ్ ఉండదో వాళ్ళే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత ఇమేజ్ మోడీ మానితో పాటు వ్యక్తిగత ఇమేజ్ ఉంటే ఖచ్చితంగా విజయం అనేది ఖాయం. సో ఇక్కడ చేవెళ్ళ పరిధి తీసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డికి వ్యక్తిగతమైన ఇమేజ్ బలంగా ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అదేవిధంగా ఆయనకు గత 5 yearsగా ఈరోజు కేసీఆర్ పైన అలుపేరియని పోరాటం చేసిన వ్యక్తుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒకరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకో. అందుకే ప్రజల్లో ఆయనకు ఒక సానుభూతి ఉంది. ప్రజల్లో ఆయన గెలిపించుకుంటే ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వగలుగుతాడు,
వ్యక్తిత్వవంతుడు, అదేవిధంగా ఒక మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని రకాల మన పార్లమెంట్ పరిధిలో అత్యధికమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్న దానిలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా. ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కొండా విశ్వేశ్వర రెడ్డి భారీ విజయం ఖాయం, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. రంజిత్ రెడ్డి కాదు, ఆయన తాతలు వచ్చినా కానీ ఆయన ఓడించలేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రంజిత్ రెడ్డికి గత 5 సంవత్సరాలుగా చేవెళ్ళ పార్లమెంట్లో కనీసం ఆయన తిరిగినటువంటి దాఖలాలు లేవు, కనీసం డెవలప్మెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు, కనీసం పార్లమెంట్లో ఏమైనా క్వశ్చన్ చేసినట్టు అది కూడా లేదు, ఏదీ లేదని ఆయన చేసినటువంటి వర్క్స్ జీరో. ఆయన చేవెళ్ళకు చేసినటువంటి మంచి జీరో అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు చూడండి, గత 5 years నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఏదైతే బార్డర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అవుట్స్కట్స్కి వెళ్ళినట్లయితే మోయినాబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే మీరు చేవెళ్ళ వరకు తీసుకోండి, వికారాబాద్ వరకు తీసుకోండి, అక్కడ రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. దానికి కారణం ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కదా, రంజిత్ రెడ్డి కదా కారణం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చి ఈరోజు ఎంపీగా గెలుస్తా అంటే మళ్ళీ డెవలప్ చేస్తాడా? ఆయన కనీసం క్వశ్చన్ చేయగలుగుతాడా? పార్లమెంట్లో ఎప్పుడైనా చేసిండా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు, పనికిమాలిన వ్యక్తులు ఈరోజు రాజకీయాలకు వస్తే, ఇట్లా ఎంపీగా పోటీ చేస్తే మనం ఆదరిస్తే మనకే ఇబ్బంది అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి కొండ విశ్వేశ్వర లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఖచ్చితంగా అన్ని విధాలుగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాను, ఓపెన్గా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అలాంటి ఇంటెలెక్చువల్స్ చట్టసభలో ఉండాలని కోరుకుంటాను నేను. సో ఖచ్చితంగా మరి చేవెళ్ళ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్